దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర. అవధూతోపాఖ్యానంలో అవధూత యదుమహారాజుకు వాచా బోధించినది ఇక్కడ బాబాగారు క్రియారూపంగా అనుగ్రహించడం అర్థమవుతుంది. వాచా బోధిస్తే మళ్ళీ ఆచరించి పొందాల్సిన దానిని వెంటనే అనుగ్రహించి దానిని బోధ రూపంగా కృప చేయడం బాబాగారి సర్వసమర్థతను తెలియజేస్తుంది కదా. అవధూతోపాఖ్యానంలో శ్రీ మాస్టర్ గారు వివరించిన దత్తప్రభువే శ్రీ నాంపల్లి బాబాగారు. ఈ భక్తుడే ఒకసారి మిత్రులతో కలిసి మేడ్చల్ సమీపంలో ఉన్న ఒక ముస్లిం ఔలియాను దర్శించాలి అనుకున్నారట. కానీ వీరి మనసులో నేను నాంపల్లి బాబా గారిని దర్శిస్తున్నాను కదా, ఇంకా వేరు వేరు మహాత్ములను దర్శించడం ఎందుకు అని అనిపించిందట. ఇలా ఆలోచిస్తూ ఉండగా కొద్దిగా కొనుక్కు పట్టినట్లయి ఒక స్వప్న దర్శనం అయిందట. శ్రీ నాంపల్లి బాబా వారు చాలా రౌద్రంగా చేతిలో డమరుకం ధరించి కనిపించారట. ఆ రోజు సాయంత్రం మిత్రులతో కలిసి ఆ ముస్లిం ఔలియా దర్శనానికి వెళ్ళారట. 45 నిమిషములు ఎదురు చూచాక ఆ ఔలియా గారి శిష్యులొకరు లోపల నుండి వచ్చి ఈరోజు దర్శనం లేదని చెప్పారట. తర్వాత ఆ ఔలియా గారి దర్శనానికి వెళ్ళడం వీలు కాలేదని చెబుతున్నారు. స్వప్నంలో అలా బాబా గారు కనిపించడం సంతోషమయ్యింది, కానీ దాని అర్థమేమో తెలియరాలేదు అంటారు ఈ భక్తుడు. ఆ స్వప్నానికి అర్థం ఈ విధంగా ఉండవచ్చు. వేరొక ముస్లిం ఔలియా దర్శనానికి వెళ్ళబోతున్న వీరికి బాబా గారు ఎక్కడికి వెళ్ళేది కుదురుగా కూర్చోని అన్నట్లుగా తోస్తుంది. ఎందువలన అంటే వేరు వేరు సాధనా మార్గాల్లో సాధన చేసి ఉచ్చస్థితిని సాధించిన మహనీయులు అందరికీ అర్థం కారు. మన సంస్కారానికి తగిన మహనీయుని దగ్గరకు వెళ్ళడమే శ్రేయస్కరం. లేకపోతే అనవసర సంశయాలతో మనసు చెదిరిపోయే అవకాశం ఉంది. మరి అలా నిర్ణయించుకోవడం జనసామాన్యానికి సాధ్యమా? శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతము వంటి చరిత్రల పారాయణ వల్ల మాత్రమే అది సాధ్యంగా కనబడుతుంది. ఇక్కడ మాత్రం ఈ భక్తునికి అంతకు పూర్వమే శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించి ఆ క్షణంలో స్మరించి సంశయం వెళ్ళిపుచ్చడం వల్ల సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన ఆ సద్గురుమూర్తి తగిన ఆదేశం ఇచ్చినట్లు తోస్తుంది. వారి ఆదేశం అర్థం కాక పాటించలేని వారి చేత తానే ఆచరింపచేసినట్లు ఆనాడు వీరికి సదరు మహాత్ముని దర్శనం కాలేదు, మరియు మరొకసారి ప్రయత్నం కూడా చేయలేదు. శ్రీ బాబాగారు వాచా ఏమీ బోధించినట్లు కనిపించకపోయినా అద్భుత రీతిన స్వప్న దర్శనాల రూపంగాను ప్రత్యక్షంగాను ఆచరింపజేయడం ద్వారాను వారి బోధను అనుగ్రహిస్తూనే ఉన్నారు. దీనినే మనకు మరింత వివరంగా అర్థం అయ్యేలా చెప్పే ఈ క్రింది లీలను గమనించండి. బాబాగారు శ్రవణ్ కుమార్ ఇంటి పరిసరాలలో రోడ్డు మీదే ఉండే రోజులలో ఒక భక్తుడు తరచూ బాబా దర్శనానికి వస్తూ ఉండడం శ్రీమతి శోభమ్మ గారు గమనించారట. మాటల సందర్భంలో ఆ భక్తుడు, నేను ఒక నిరుద్యోగిని, ఉద్యోగం కోసం తిరుగుతూ బాబా సన్నిధికి వచ్చాను. ఇక్కడే తారసపడ్డ మరొక భక్తుడు 30,000 రూపాయలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. నేను అతి కష్టం మీద మా అన్నల దగ్గర, అమ్మ దగ్గర తీసుకుని వచ్చి ఆ డబ్బు అతనికి ఇచ్చాను. ఇచ్చి కూడా చాలా రోజులైంది. ఆ డబ్బులు తీసుకున్న అతను కనిపించడం మానేశాడు. ఈ జరిగిన విషయమంతా కుటుంబ సభ్యులకు చెబితే వాళ్ళు నమ్మక అసలే కష్టాల్లో ఉంటే ఉన్న సొమ్ము కాస్త దుర్వినియోగం చేశావు, ఇందులోనైనా పడి చావు అని ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఏమి చేయాలో తెలియక ఇలా బాబా సన్నిధికి రోజు వస్తున్నాను. అప్పుడు శోభమ్మ గారు, నువ్వలా ఎప్పుడు పడితే అప్పుడు రోజు రావడం కాదు, నియమం పెట్టుకుని 5 గురువారాలు బాబా సన్నిధికి వచ్చి నీ బాధను వారికి విన్నవించు. నీకు ఏది శ్రేయస్కరమో అది వారు నీకు చేస్తారు. ఆ కుర్రాడు అలాగే చేయడం మొదలుపెట్టగానే ఆ ఆగంతకుడు 2వ వారంలోనే తారసపడి 10,000 రూపాయలు తిరిగి ఇచ్చి మిగిలిన సొమ్ము సాధ్యమైనంత తొందరలో తిరిగి ఇస్తానని వెళ్ళాడట. ఈ నిరుద్యోగి కుర్రాడేమో ఆనందంగా 10,000 రూపాయలు తీసుకువెళ్ళి ఇంట్లో ఇచ్చి జరిగిన విషయం చెప్పాడట. కుటుంబ సభ్యులు అతని మాటలు నమ్మక, మేము గట్టిగా తిట్టి వెళ్ళగొట్టినందుకు 10,000 తీసుకువచ్చి ఇచ్చావు, మిగిలిన సొమ్ము కూడా ఇచ్చే వరకు ఇంటికి రావద్దని కోపడ్డారట. ఈసారి వచ్చేటప్పుడు ఆ కుర్రవాడు ఒక కొత్త దుప్పటిని తీసుకుని బాబాకు సమర్పించారట. ఇలా బాబాకు దుప్పట్లు, రగ్గులు భక్తులు సమర్పించడం అందరికీ తెలిసిన విషయమే. వీటిని అక్కడ సేవకులు జాగ్రత్త చేసి అవసరాన్ని బట్టి బాబా గారికి ఉపయోగిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆ కుర్రవాడు మిగిలిన 4 వారాలు కూడా నియమంగా బాబా సన్నిధికి వచ్చాడట. అతను చెబుతున్నట్లుగా అతనికి ఇంకా రావాల్సిన 20,000 రూపాయలు తిరిగి రాలేదట. అలాంటి పరిస్థితిలో ఆ కుర్రాడు ఒక రోజు శోభమ్మ గారితో, అమ్మా, నాకు చచ్చిపోవాలని ఉంది, బాబా దగ్గరికి వస్తూనే ఉన్నాను, ఉద్యోగం రాలేదు, రావాల్సిన 20,000 తిరిగి రాలేదు, ఇంట్లో వాళ్ళు ఇంటికి రానివ్వడం లేదు, వేరు దారి కనిపించడం లేదు అన్నాడట. తక్షణమే శోభమ్మ గారు, నాయన, చనిపోవడం మహాపాపం, బాబాని నమ్మి ఉన్నావు కదా, బాబా గారే నీకు మంచి చేస్తారులే, తొందరపడవద్దు అంటూ బాబా వద్ద ఉండే విభూతి పొట్లం కట్టి ఇచ్చింది. అప్పటికి ఆ కుర్రవాడు ధైర్యంగానే వెళ్ళినట్లు అనిపించింది. కానీ తర్వాత రోజు మనోస్థైర్యం సడలి వంటిపై
కిరోసిన్ పోసుకొని కాల్చుకుని చనిపోవాలని అనుకున్నాడట. అదే సమయంలో శ్రీ నాంపల్లి బాబా గారు కాలుస్తున్న సిగరెట్తో అంటించి తన వంటిపై ఉన్న దుప్పటిని కాల్చేశారట. భక్తులు పోగై కాలుతున్న దుప్పటిని తొలగించి జాగ్రత్త పెట్టిన ఇంట్లో ఉన్న దుప్పట్లలో ఒకదానిని బాబాకు కప్పారట. అక్కడ కుర్రవాడు శరీరంపై కిరోసిన్ పోసుకున్నాడు. కానీ అగ్గిపుల్ల వెలిగించే లోపల తన జేబులో ఉన్న బాబాగారి విభూతి గుర్తుకు వచ్చి అది ధరించేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఆత్మహత్య యత్నం విరమించుకున్నాడట. వెంటనే తాను ఉన్న చోటు నుంచి బాబా దర్శనానికి వెళ్ళి చూడగా అతడు అంతకు పూర్వం బాబాకు సమర్పించిన దుప్పటి బాబా గారికి కప్పి ఉందట. అతనికి ఎంతో ఆనందం కలిగి జరిగిన సంఘటన మొత్తం శోభమ్మ గారితో వివరించాడట. తర్వాత కాలంలో ఆ వ్యక్తి బాబా వద్దకు మళ్ళీ వచ్చినట్టుగా గమనించలేదంటారు ఆవిడ. ఈ పై సంఘటన మొత్తం చూస్తే బాబాగారు ఆ కుర్రవాడికి పునర్జన్మ ప్రసాదించినట్లుగా అర్థమవుతుంది. కామధేనువు, కల్పవృక్షాలు తమను ఆశ్రయించిన భక్తులకు వారి కోరికలు నెరవేరుస్తాయట. కానీ సద్గురువు మాత్రం తనను ఆశ్రయించిన భక్తులకు శాశ్వత శ్రేయస్సును ప్రసాదిస్తారనే శాస్త్రవాక్యం శ్రీ నాంపల్లి బాబా గారి పట్ల రుజువైంది కదా. ఆ భక్తుడేమో తాత్కాలిక ప్రయోజనాన్ని ఆశించి, అంటే ఉద్యోగం కావాలని, ఆ సందర్భంగా ఒక మోసగాడి చేతిలో పడి పోగొట్టుకున్న సొమ్ము తిరిగి రావాలని బాబా గారిని ప్రార్థించినట్లుగా కనిపిస్తుంది. బాబా గారేమో అప్పటికప్పుడు అతనికి తిరిగి రావాల్సిన 10,000 వచ్చేలా చేయడం, ఇంకా రావాల్సిన 20,000 రూపాయలు ఇప్పించకపోవడానికి కారణం ఈ నిరుద్యోగి ఆ 20,000 రూపాయలు ఏ జన్మలోనో ఆ మోసగాడికి బాకీ ఉండి ఉండవచ్చును. అతని ఆత్మహత్య ప్రయత్నాన్ని నిరోధించి అతను కాల్చుకోబోతున్న శరీరానికి బదులు తన వంటిపై ఉన్న దుప్పటిని తగులబెట్టి అతను కాలిపోకుండా అతనికి పునర్జన్మను ప్రసాదించడం బాబా అతనికి చేసిన శాశ్వత శ్రేయస్సుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనుషుడు చెరిగిన వస్త్రాన్ని త్యజించి నూతన వస్త్రాన్ని ధరించడంగా మానవ జనన మరణాల గురించి భగవద్గీతలో చెప్పబడిన విషయం బాబా చర్యలలో సమన్వయం అవుతుంది కదా. భగవంతుని గుర్తించగల వారెవరు? తనకు తానే తెలియబడాలి. అలా తెలియజేస్తుంటాడు కూడా. ఒకసారి ఒక డాక్టర్ గారు తన కొడుకును కూడా శ్రీ నాంపల్లి బాబా గారి దర్శనానికి గౌలిపురా తీసుకువచ్చాడట. బహుశా ఆ అబ్బాయికి అక్కడికి రావడం ఇష్టం ఉండి ఉండదు. అందుకే అతను శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఇంట్లో ముందు గది వరకు వచ్చి, నేను రాను, కావాలంటే మీరు వెళ్ళి బాబాను దర్శించుకోండి అని వాళ్ళ నాన్నగారిని బాబా గారిని కూడా నిందిస్తున్నాడట. అవగాహన లేని ఆధునిక విద్యా ప్రయోజనం ఇదే కావచ్చు. తండ్రి బాబాగారి వద్ద తాను పొందిన అనుభవాల దృష్ట్యా ఆ పరమాత్ముడి సన్నిధి తన బిడ్డలకు కూడా కలగాలని కోరుకోవడం, తద్వారా శ్రేయస్సు చేయడం తన ధర్మంగా భావించడం సహజమే. కానీ అలా మహనీయుల సన్నిధికి తాము వస్తూ తమ వారిని వెంట తీసుకువచ్చే ముందు మహనీయుల గూర్చి వారికి అవగాహన కలిగించి తీసుకురావడం శ్రేయస్కరం. అలా కాకుంటే శ్రేయస్సు కంటే నష్టమే ఎక్కువ వస్తుంది. మహనీయులు సాక్షిభూతులు, నిందాస్తులకు అతీతులు, కానీ మహాశక్తి స్వరూపులు. మన సంకల్పాలన్నీ మంచివి కానీ చెడ్డవి కానీ వారిని సృష్టించి శక్తివంతాలై తిరిగి వచ్చి సదరు వ్యక్తికే తగులుతాయి. అదే అవగాహన వచ్చిన తర్వాత మహనీయుల దగ్గరికి వెళ్తే పూర్వపు మహనీయుల చరిత్రలో భక్తులు పొందినట్టుగానే ఉత్తమ ఫలితాలను పొందగలరు. అప్పటికి అక్కడే ఉన్న శోభమ్మ గారు, తప్పు నాయన, నీకు ఇష్టం లేకపోతే రావడం మానే, అంతేగాని వచ్చి బాబాను భక్తులను నిందించకూడదు అన్నారట. అతనేమో అవేవి పట్టించుకోకుండా తన ధోరణిలోనే దగ్గరలో ఉన్న మరొక భక్తునితో, ఇక్కడకు రావడంలో మీ ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడట. అతనితో సంభాషిస్తున్న భక్తుడేమో, నాకు పూర్తిగా తెలియదు, అందరూ వీరిని దైవమని అంటున్నారు అని చెబుతుండగా శ్రవణ్ కుమార్ గారి 5 సంవత్సరాల పాప ఒక చిన్న కాగితం ముక్క ఈ మాట్లాడుకునే భక్తుల మధ్య పడేసి వెళ్ళిందట. చేతిలోకి తీసుకుని చూడగానే ఆ కాగితంలో బాబా ఈజ్ గాడ్ అని వ్రాసిందట. ఇంతకీ ఆ పాప స్కూల్కి వెళ్తూ ఆ కాగితం వాళ్ళ ముందు పడేసి వెళ్ళిపోయిందట. ఇక్కడ జరుగుతున్న సంభాషణ కానీ బాబా గురించి అవగాహన లేని వయస్సు ఆ పాపది. అంటే భగవంతుడే తనను గురించి తాను తెలియబడాలి, కానీ సామాన్యులు తెలుసుకోవడం సాధ్యం కాదు కదా. అందుకే పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఎవరైనా మహనీయుల దగ్గరికి వెళ్ళాలి అంటే 5 సార్లు కానీ 7 సార్లు కానీ అప్పటికీ ఉన్న మహనీయుల చరిత్ర పారాయణ చేసి వెళితే ఉత్తమ ఫలితం వస్తుందని చెప్పేవారట. ఇది అందరికీ శిరోధార్యమే. బాబాగారు ఉన్న గది ముంగిట మొదట్లో ఒక ఔదుంబర వృక్షం ఉండేది. ఒకసారి స్వప్నంలో బాబాగారు శ్రవణ్ కుమార్ గారి అబ్బాయికి దర్శనమిచ్చి ఆ ఔదుంబరాన్ని నరికి తీసివేయమన్నట్లు ఆదేశించారట. కానీ దానిని నరకటానికి సాహసించలేక అలానే ఉంచేశారట. కొద్ది రోజులలో బాబాగారు ఉండే గది నిండా మరియు వారికి నివేదించిన ఆహార పదార్థాలలో కూడా నల్లటి పురుగులు చాలా ఎక్కువగా ఉండడం గమనించి అవి ఆ చెట్టు మీద నుండి వస్తున్నాయని తెలుసుకుని ఆ చెట్టుని నరికివేశారట. 2-3 అడుగుల ఎత్తు ఉన్న నరికివేయబడ్డ ఔదుంబర
వృక్షం మొదలు బాబాగారు ఉన్న గది ముందు ఉండటం, బాబాగారు గౌలిపురాలో ఉండగా బాబాగారిని దర్శించిన భక్తులందరికీ తెలిసిన విషయమే. సర్వసాధారణంగా శ్రీ శ్రావణ్ కుమార్ చాలా కోపదారిగా కనిపించి భక్తులందరిపై గట్టిగా అరవడం అనేక మంది భక్తులు గమనించిన విషయమే. కానీ అతడు మాత్రం నన్ను ఎందుకిలా ప్రవర్తించేలా చేస్తారు అంటూ ఏకాంతంగా రోధిస్తూ బాబా సన్నిధిలో తల నేలకేసి కొట్టుకుంటూ ఉండడం శోభమ్మ అనేకసార్లు గమనించారట. తనకు తాను ఏమీ మాట్లాడని మౌనంగా ఉండే శ్రీ నాంపల్లి బాబా సన్నిధికి వచ్చి తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి తమకు ఇతర భక్తులకు కూడా ఇబ్బంది కలిగించి అక్కడ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే భక్తులను అదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు శ్రీ శ్రావణ్ కుమార్ బాబా చేతిలో ఒక పనిముట్టుగా ఉపయోగించబడినట్లు మనం తలచవచ్చునేమో. నగరంలో వేరు ప్రదేశాల నుండి వారానికి ఒకసారో లేదా ప్రతి పౌర్ణమికి కానీ లేదా పర్వదినాలలో లేదా తమకేదో కష్టం కలిగినప్పుడు బాబాను దర్శించే భక్తులతో పాటు ప్రతిరోజు బాబాను దర్శించి సేవించే అదృష్టవంతులైన భక్తులు బాబా సన్నిధిలో చాలామంది కనిపించేవారు. కానీ ఏ ఒక్కరూ బాబా వల్ల వారికి కలిగిన అనుభవాలను అనుభూతులను మనతో పంచుకోవడానికి ముందుకు రావటం లేదు. అలాగని వారికి ఏమీ అనుభవాలు లేవని కాదు. బాబా గారు చెప్పమని ఆదేశిస్తేనే చెబుతాము, లేకపోతే చెప్పడానికి వీలు లేదు అనే వారు ఎక్కువగా ఉన్నారు. వీరందరిలో నిరంతరం బాబాని అంటిపెట్టుకుని బాబాగారు శ్రీ శ్రవణ్ కుమార్ ఇంటిలో ఉన్నన్నాళ్ళు మరియు సమాధి పర్యంతం బాబాను సేవించిన భక్తురాలు నానీమాగా భక్తులందరికీ సుపరిచితురాలే. ఈమె అసలు పేరు వసంత. ఈమె మాత్రం తమకు కలిగిన కొద్దిపాటి అనుభవాలను మనతో పంచుకుంటున్నారు. బాబాను దర్శించిన ప్రతి ఒక్కరితో ఈమె ఎంతో ప్రేమతో మసలేవారు. బాబా సేవయే జీవిత పరమావధిగా ఈమె భావించినట్లుగా తోస్తుంది. బాబా గౌలిపురాలో ఉండగాను, వివేకానంద నగర్ కాలనీలోను, దీప్తి శ్రీనగర్ సమాధి మందిరంలో కూడా అనేక మంది బాబాకు సన్నిహిత భక్తులం అనుకునేవారి కోపతాపాలకు గురి అవ్వడం నేను గమనించాను. ఆయా సందర్భాలలో తాత్కాలికంగా ఆమె కొంత వ్యధ చెందినట్లు కనిపించిన బాబా సేవ నుండి మాత్రం దూరం కాలేదు. ఘటన సమర్థుడైన ఆ పరబ్రహ్మ స్వరూపుడి లీలా విలాసాన్ని సద్గ్రంథ పఠనంతో మనస్సుని స్థిరం చేసుకున్న కొద్ది మంది మాత్రం అవగాహనతో నాటి నుంచి నేటి వరకు బాబా సన్నిధిలో స్థిరంగా నిలిచి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అటువంటిది ఏమీ లేని నానీమ తనకు ఎదురయ్యే అనేక ఒత్తిడులను తట్టుకుంటూ బాబా సేవలో కొనసాగడం ఆమె యొక్క పూర్వజన్మ సంస్కార బలాన్ని, తదనుగుణంగా ఈమె పట్ల బాబా వాత్సల్యాన్ని సూచిస్తున్నాయి కదా. ఈమె మనతో పంచుకున్న బాబాతో అనుబంధంలో చూడవచ్చు. బాబాను దర్శించిన భక్తులలో శ్రీ జయప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందువలన అంటే దిస్ ఈజ్ ద 6th అవతార్ అని బాబా ప్రకటన చేసింది ఈ సద్భక్తునితోనే. మహాత్ములు తమను ఆశ్రయించిన భక్తులకు ఎటువంటి ఆధ్యాత్మిక స్థితినైనా సంకల్పమాత్రంగా అనుగ్రహించగలరు అనేదానికి నిరూపణగా బాబా గారు జయప్రకాష్కి అద్భుతమైన స్థితిని అనుగ్రహించినట్టుగా వారి అనుభవాలు, వారి మిత్రుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఆ స్థితిలో ఉన్న జయప్రకాష్ని వారి కుటుంబ సభ్యులు భరించలేక బాబా సన్నిధికి వెళ్ళి పూర్వస్థితిని అనుగ్రహించమని బాబాను ప్రార్థించగా బాబాగారు మాకు అతని క్యారెక్టర్ నచ్చి ఇచ్చాము అని చెప్పి అనుగ్రహించిన స్థితిని వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. షిరిడీ సాయినాథుని చరిత్రలో ఎందరికో బాబాగారు ఇలా ఆధ్యాత్మిక స్థితిని అనుగ్రహించిన సంఘటనలు ఉన్నాయి. సాధారణంగా తగు పరిపాకం వచ్చాక వాళ్ళు అడగకనే మహాత్ములు తమను ఆశ్రయించిన భక్తులకు ఉన్నత స్థితిని అనుగ్రహిస్తారు. వాటిలో చరిత్రకు దొరికినంత వరకు గుజరాత్లోని మోటా మహారాజ్, తమిళనాడులోని సయ్యద్ జలాలుద్దీన్ బాబాగారులను షిరిడీ సాయినాథులు తమ సమాధి అనంతరం అనుగ్రహించినట్లుగా తెలుస్తుంది. బాబాగారు శరీరులుగా ఉండగా శ్రీ ఉపాసనీ బాబాను అబ్బాసేట్ అనేవారిని అనుగ్రహించినట్లుగా కనిపిస్తుంది. కానీ ఈ అబ్బాసేట్ పరిపాకం లేకుండానే తొందరపడి ఉన్నత స్థితిని అనుగ్రహించమని కోరినప్పుడు బాబాగారు ఒక చేతి విదిలింపుతో లేజావ్ అంటారు. అలా అనగానే అతను తన పూర్వపు వ్యవహారాలు అన్నింటినీ మరిచి పిచ్చివాడిలా ఎప్పుడూ సమాధుల వెంట తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి అతని స్నేహితుడు ఒకడు ఇల్లు వాకిలి వ్యాపారం అన్నీ వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరుగుతున్నావేమిటి అనగానే అబ్బాసేట్ ఇది పిచ్చి కాదు, నీకు తెలియదులేపో అంటాడు. మరి కొద్ది రోజులకు అదే స్నేహితుడు నీకు పిచ్చి కాకపోవడం ఏమిటి, నిజంగానే పిచ్చి అంటాడు. వెంటనే కోపం వచ్చిన అబ్బాసేట్ అలా అయితే నీకే ఆ పిచ్చి అనగానే అవతలి వ్యక్తి నిజంగానే పిచ్చివాడవుతాడు. మరికొద్ది రోజులకు ఎవరూ లేకుండా చూసి మసీదులో బాబాగారు ఒక్కరే ఉండగా ఈ అబ్బాసేట్ బాబాగారి కాళ్ళ మీద పడి భరించలేకపోతున్నాను, నీ స్థితిని నువ్వు తీసేసుకో అని ప్రార్థిస్తాడు. బాబాగారు మళ్ళీ అతని వైపు చేయి విసిరి లావ్ అనగానే అతను మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. అటువంటిది మహాత్ముల సామర్థ్యం. శ్రీ నాంపల్లి బాబా గారు కూడా చరిత్రకు తెలిసినంతలో జయప్రకాష్కి ఇటువంటి అద్భుత స్థితిని అనుగ్రహించినట్టుగా తెలుస్తుంది. ఆ రోజుల్లో జయప్రకాష్ గారు ఆఫీస్కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి ఏకదాటిగా సిగరెట్లు బీడీలు కాల్చేస్తూ
బాబా లాగానే చిత్రమైన సైగలు చేస్తూ ఎవరితో మాట్లాడకుండా కూర్చునే ఉండేవారట. మలమూత్ర విసర్జన తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలనే ధ్యాసే ఉండేది కాదట. అప్పటి అలాంటి స్థితిని ప్రత్యక్షంగా నేను కూడా చూశాను అని అంటున్నారు బాబురావు. జయప్రకాష్ గారిని బాబా వద్దకు తీసుకువెళ్ళి ప్రార్థించగా బాబా గారు వారికి మామూలు స్థితిని ప్రసాదించినట్లు చెబుతున్నారు. అబ్బాసెట్ విషయంలో భరించలేక బాబాను ప్రార్థించినట్లుగా ఇక్కడ జయప్రకాష్ గారు భరించలేక బాబాను ప్రార్థించినట్లుగా కనిపించదు. కుటుంబ సభ్యులే కంగారు పడ్డట్టుగా తెలియవస్తుంది. మరొకసారి నాంపల్లి బాబా గారు జయప్రకాష్ గారితో ఇలా అన్నారట, యు వాంట్ టు సీ యువర్ బాబా. జయప్రకాష్ గారు ఎస్ అన్నారట. వెంటనే అద్భుతమైన పొగ ఆ ప్రదేశం అంతా వ్యాపించి అంతకు పూర్వం జయప్రకాష్ గారికి శ్రీ జలాలుద్దీన్ బాబా దర్గా వద్ద కలిగినటువంటి అద్భుతమైన దర్శనం కలిగిందట. ఈ విషయం అర్థం కావాలంటే జయప్రకాష్ గారి జీవితంలో అంతకు పూర్వం జరిగిన కొన్ని సంఘటనలు స్మరించాలి. వీరు ఇంతకు ముందే కొందరు యోగులను దర్శించారు. ప్రతి వారి నుండి ఏదో శక్తి లేదా వెలుగు బయటకు వచ్చి వీరిని తాకేదట. వీరి తండ్రి గారు కూడా యోగులే. ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారట. ఒకరోజు ఉన్నట్టుండి వీరి తండ్రి గారిని ఏదైనా మంత్రం నేర్పమన్నారట. అప్పటికి వీరి వయసు 8 సంవత్సరాలు. వీరి తండ్రి గారు గణపతి మంత్రం నేర్పి రోజు 3 సార్లు జపించు మంచి జరుగుతుంది అన్నారట. ఆ తర్వాత ఒక సంవత్సరానికి వీరి తండ్రి గారు పరమపదించారు. 1981, 1982 ప్రాంతాలలో వీరి భార్యకు తీవ్రంగా అస్వస్థతగా ఉండడం వల్ల తావీదు నిమిత్తమై సమీపంలోని ఒక దర్గా వద్దకు వెళ్ళి ముష్రఫ్ను కలిశారట. ఆ ముష్రఫ్ గారు వీరిని కాజీపేటలోని శ్రీ అఫ్జల్ బియాబాని దాదా పీర్ వారి దగ్గరకు తీసుకువెళ్లారట. అప్పుడు వీరికి ఒక సందేహం కలిగింది. ఈ దర్గాలో ఏమైనా శక్తి ఉంటుందా లేక ఊరికే అందరూ ఇలా భావిస్తున్నారా అని. అక్కడి ముష్రఫ్ గారు వారి పద్ధతిలో ఏదో క్రతువు జరిపి వీళ్ళని ఆ దర్గా వద్దే ఆ రాత్రి నిద్ర చేయమన్నారట. సరే, మరి రాత్రికి భోజనం ఎలా? దర్గా చూస్తే ఊరికి చాలా దూరంగా ఉంది అని ఆలోచించి దగ్గరలోని ఒక చిన్న హోటల్లో అల్పాహారం తీసుకుని సరిపెట్టాలని అనుకున్న కాసేపట్లో ఒక రెడ్డి దంపతులు వచ్చి అక్కడి దర్గాను దర్శించి వెళ్ళబోతూ వీళ్ళను చూసి మా దగ్గర భోజనం ఉంది తీసుకుంటారా అని అన్నారట. దొరకదు అనుకున్న భోజనం దొరకగానే అక్కడ ఏదో నిదర్శనం ఉన్నట్లుగానే జయప్రకాష్ గారికి అనిపించిందట. భోజనం చేసి ఆ రాత్రి దర్గా వద్దే నిద్రపోయారు.